మేధావితనం ముసుగులో అసత్య ప్రచారం ఆపాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నేత శిలంశెట్టి లక్ష్మీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ విశ్లేషకులు వాస్తవాలను వక్రీకరించి ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడడం బాధాకరమని ఆయన అన్నారు. వైసీపీ సృష్టించిన కథనాలను ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ పేరుతో ప్రచారం చేయడం మేధావితనం కాదన్నారు. జనసేన రాజకీయాలు వ్యక్తిగత కక్షలు, అరెస్టుల చుట్టూ తిరిగేవే కావని లక్ష్మీ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు, రాష్ట్ర భవిష్యత్తు, యువత ఉపాధి, అభివృద్ధిపైనే తమ దృష్టి ఉంటుందన్నారు. జగన్ రెడ్డిని అరెస్టు చేయించాలని చెప్పే చిల్లర రాజకీయాలు జనసేనవి కావని అవి ఘాటుగా ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎప్పుడూ తలవంచలేదని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. కడప జిల్లా బద్వేల్ కాన్స్టిట్యున్సీ పూర్వమామిళ్ళ మండలం జనసేన పార్టీ శిలంశెట్టి లక్ష్మణ. ఈ పొద్దు ఒక 4 రోజుల నుంచి కొంతమంది కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు జనసేన పార్టీ అధినాయకుల మీద. దానిపైన మేము ప్రజలకు అట్టే మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన టాపిక్లు వేయ ముందు అదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు అయితే ఏమున్నాయో దానిపైన మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కానీ నాగేశ్వరరావు అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే మాకు కూడా గౌరవం ఉంది. ఎందుకంటే చాలా నుంచి మేము కూడా చూస్తున్నాం. అతను ఏం మాట్లాడినా కరెక్ట్ మాట్లాడినే కొద్దిగా అవగాహన రక్షణతో మాట్లాడాలని మేము అనుకునేవాళ్ళం. కానీ ఎందుకనో ఎంటంబటే ఈటని తీసుకొని ఈ పొద్దు రాష్ట్రంలో ఇన్ని విధాలుగా జరుగుతున్న సంఘటనల గురించి కానీ మాట్లాడితే బాగుండేది. కానీ ఈ పొద్దు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. ఏదో అమిత్ షా గారి కాడికి ఏది పార్టీ అధ్యక్షుడు, మా పార్టీ అధ్యక్షుడు కొడిదేల పవన్ కళ్యాణ్ గారు అట్నే నాగల్ మనోహర్ సాగర్ గారు ఇద్దరు పోయి ఏదో అమిత్ షా గారి కాడికి ఏదో అతని జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరండి వైసారి చెప్పి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని వీళ్ళు ఆయన అడిగినట్టు ఈ దుష్ప్రచారం చేయడం అనేది ఇది ఎంత మటుకు కరెక్టు. కానీ మా పార్టీ అధినాయకుడు ఎప్పుడైనా కానీ ఒకటే ఉంది, ఎవరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం జనసేన పార్టీకి కానీ జనసేన సిద్ధాంతంలో కూడా ఎక్కడ కూడా సీమంతలేదు. కానీ గతంలో మీరు ఎన్నో చేసినా వ్యక్తిగతంగా చేశారు. వ్యక్తిగత దోషుల గురించి మాత్రం మా నాయకుడు మాట్లాడారు. కానీ ఎప్పుడు కూడా ఏనాడు కూడా మీ వ్యక్తిగత దోషంలో కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ బుద్ధి రాలేదు. నిన్ను ఈ మధ్యకాలంలో కూడా ఏదో అడ్డుకట్టారు రజనీ, అడ్డకోటి రజనీ అనొచ్చు మనం. అడ్డుకట్ట రజనీ కన్నా అనేది అడ్డకోటి రజనీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏది ఆపరేషన్ ఎప్పుడు చేసుకోవాలా, ఎక్కడ చేసుకోవాలా, ఏ టైంలో చేసుకోవాలా అనేది దాని మీద ఆమె కూడా మాట్లాడింది. పాపం మా మేధావికి తెలియదేమో. ఏం డాక్టర్ ఉద్యోగంలో పోవాల్సింది అద్దకోటు తీసేసి పక్కన పెట్టేసి తెల్లకోట వేసుకొని ఏదో ఆపరేషన్ థియేటర్లకు దానికి పోయింటే బొమ్మని ఉండేది. కానీ ఆ రజనీ గారికి నేను చెప్తున్నా, అద్దకోట రజనీ గారికి నేను సూటిగా ఒకటే అడగదలుచుకున్నా. మేడం, మీరు మీ వృత్తి కోర్టు లాయర్గా పనిచేస్తున్నారా లేకుంటే దేనికోసం పనిచేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. కానీ మాట్లాడే ముందు అవగాహన రచనతో మాట్లాడాలి తప్పితే ఈ వద్దు పవన్ కళ్యాణ్ గారికి తెలుపు చేసింది అయింది దాని మీద మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలందరూ చూస్తున్నారు ఆయన చేసే మంచి పనులు. ఎప్పుడైనా కానీ 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏం చేశారో, ప్రతిపక్షము ఆనాడు అధికారం పక్షంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో, కొన్ని మీకు అధికార పక్షం ఇచ్చినప్పుడు కూడా మీరు ఏమాత్రం చేశారనేది ప్రజలందరూ తెలుసు. కానీ మీకు అందుకే 11 సీట్లకు పరిమితం చేసింది. అప్పుడు కూడా మీకు సిగ్గు లేకుండా మీరు మళ్ళీ ఇప్పుడు మనర్థంగా జనసేన పార్టీలో ఏదో చేస్తామని చెప్పి పొడిచి మాట్లాడిన వ్యక్తి మీరు ఈ పొద్దు ఎండమడి వీటిని తీసుకొని ఈ పొద్దు జనసేన పార్టీ అధినాయకుల ఉందో ఇది శివసనం. మొన్న ఏది ఆపరేషన్ అయిపోతానే నిన్నటికి మొన్న ఏది మోడీ గారు తెలంగాణ మీటింగ్కి వచ్చి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యశ్రీ బాగాలేదని చెప్పి ఆయన వచ్చి పరామర్శించడానికి వచ్చే దానికి కూడా వ్యాఖ్యలు. దీనమ్మ రాష్ట్రంలో ఇన్ని నువ్వు మాట్లాడుకుంటే దాని తప్పుల గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు దాని మీద మాట్లాడండి. దానికి కూడా మేము కూడా ఆశిస్తాం. కానీ ఏది పవన్ కళ్యాణ్ గారికి బాగలేకుంటే రాష్ట్ర ప్రధానమంత్రి వచ్చి
పర్వహించడానికి చిరంజీవి గారు రావచ్చు కదా, నాగబాబుని పిలిచొచ్చు కదా, వాళ్ళందరినీ పిలిచి సెల్ఫ్ ఫోటో దిగొచ్చు కదండి. అది మీరు ఎవరండి చెప్పడానికి? అది కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు. నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రజలను చూస్తున్నారు. ఆయన ఎందుకు కార్యక్రమాలు వచ్చిండ్రు ఆయన బాగాలేనప్పుడు వచ్చిండ్రు, కలిసిండ్రు. ఎందుకు తమ్ముడు కాడు పోదుకోలేరు కదా, వాళ్ళ కుటుంబ విషయం. అది వాళ్ళ కుటుంబ విషయం. అది వాళ్ళు ఎప్పుడు చూసిపోతారా, ఎప్పుడు పోతారా అనేది అవకాశం అది మీకు. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రధానమంత్రి, అతని నుంచి అతని గౌరవపదంగా వచ్చి ఏదో ఆయన సేవ నుంచి మాట్లాడుకుని వెళ్ళిపోయింది అంతే. దానికి సెటైల్ వేస్తూ ఈ వద్దు. నాలో మనవరు ఉన్నాడు కదా, ఆయన పిలిచొచ్చు కదా, పార్టీలో ప్రధాన నాయకుడు అతన్ని పిలిచొచ్చు కదా, చిరంజీవిని పిలిచొచ్చు కదా, ఏది రామ్చరణ్ని పిలిచొచ్చు కదా, ఉపవాసిని పిలిచొచ్చు కదా. అవన్నీ మీరు చెప్పొద్దు మేడము, మీరు చెప్పొద్దు. మీరు అర్ధకోటి రాయరని అర్థమైపోయింది. అర్ధకోటి ఏది అడ్డుకట్టారని తెలిసిపోయింది. ప్రజలందరికీ ఇబ్బంది ఏం లేదు. అది మీరు ఎంత బురద చేసినా, అది మీరు ఎంత చేస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేస్తే ఆయనకేం ఒరిగింది ఏం లేదు. మీరు ఎంత బయట ఉండి మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతమందిని గడ్డకు తెచ్చి మా పార్టీ అధ్యక్షుని పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంత చేస్తున్నారో, మా పార్టీ అంత ఎదుగుదలకు విరుద్ధం తప్పితే మీరు జైల్లో పడితే మా గురించి మాట్లాడే రూలు లేరు కదా. ఇంకా కుటుంబంతో ఉంటే మాట్లాడలేరు. మీరు గడ్డ ఉంటే మాకు ఎంతో మేలు. మీరు ఎంతసేపు గడ్డ ఉండాలా, మా మీద మీరు చేస్తూనే ఉండాలా. మా పార్టీ అధ్యక్షునికి అది మేలు జరుగుతుంది, అంత కిట్ జరుగుతుంది. మన తర్వాత మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు వస్తే, సార్ మీరు మీ మీద గౌరవం తొమ్మిదే మాట్లాడుకున్నాం, కానీ దాన్ని వెనక్కి తీసుకోవాలా. దాని ప్రజలు నీకు అంత ప్రొఫెసర్ ఏంటి, నువ్వు అంత మేధావితనం అని మేము అనుకున్నాం. కానీ నీ అంత మేధావితనాన్ని ఏదో ఒక పార్టీకి నీ తల తాడు పెట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు. నీ ఎంతసేపునే ప్రజల పక్షాన అన్యాయం పైన మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ మీరు ఈ విధంగా ఒక పార్టీ నాయకుడి మీద అతను ఏమన్నా మాట్లాడిండా, లేకుంటే పెట్టు, ఏమైనా ప్రూఫ్లు ఉంటే గడ్డం పెట్టు. ప్రజలను చూస్తాం, మేము చూస్తాం. ఏమయ్యా మా నాయకుడి మీద మేము కూడా అడుగుతాం. ఏమయ్యా అతని జైలు పెట్టినంత మాత్రం మీకేమైంది? మా పార్టీ అధ్యక్షుడు కానీ, మా పార్టీలో ఉండే నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మా పార్టీ సీనియర్ నాయకుడు ఇది పవన్ కళ్యాణ్ తర్వాత నాగల మనోహర్ సార్ కానీ, మన పవన్ కళ్యాణ్ కానీ ఇట్లాంటి దుర్మార్గమైన పరిచయం చేయరు. కానీ మిమ్మల్ని జైల్లో పేరంటే టీడీపీ క్యాడర్కి ఉంటుంది. అది ప్రధానంగా వాళ్ళకు ఉంటుంది. మాకెందుకండి? మీరు ఎక్కడున్నా బయట, మీరు ఎంతసేపు బయట ఉంటే మాకు కూడా సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు బయటే ఉండాలా, బయట తిరుగుతూనే ఉండాలా. మేము చేసే మంచి పనులు మీరు చూస్తూనే ఉంటారు. కానీ మీ బుద్ధి కూడా ప్రతిపక్షం హోదా లేనప్పుడు, మా నాయకుడు ప్రతిపక్ష హోదా లేనప్పుడు, మేము 150 సీట్లు ఉన్నప్పుడు మా నాయకుడు 2 సీట్లు ఓడిపోయినా అని ప్రజలకు అండగా ఉన్నాడు. ఏది కరువు రైతులకి ఎద్దామి, వృద్ధా విద్యులకు ఎద్దామి, మొత్తం అందరికి కూడా నేను ఉండాలని భరోసా ఇచ్చిన నాయకుడు మా నాయకుడు. రాష్ట్ర ప్రజలు చూసారు కాబట్టి మిమ్మల్ని 2024లో మిమ్మల్ని తరిమి కొట్టి 11 సీట్లకు పరిమితం చేశాను. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు ఏం చేయలేకపోయినా అని ఒక ఆనాడు టీడీపీ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, ఇప్పుడు చూసిండే వైఎస్ఆర్సీపీ కానీ ఇద్దరు కూడా ప్రధానంగా ప్రభుత్వంలో అధికారం చూసిన వాళ్ళే. కానీ మా నాయకుడు ఏం అధికారం చూడకపోయినా అని ఆ బుద్ధి ప్రజల కోసం కష్టపడుతున్నాడు. ఈ బుద్ధి కూడా ప్రజల కోసం ఉన్నాడు. ప్రజల కోసమే మా పార్టీ నాయకుడు కష్టపడుతుంది తప్ప మేము ఈ పార్టీ ఇప్పుడు ఏదో దాచుకుందాం అనే కోణంలో అయితే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లేరు. దయవించి మీరు ఏదైతే వ్యాఖ్యలు చేశారో మా నాయకుడు ఉందా దాన్ని ఖచ్చితంగా ప్రూఫ్ ఉంటే మీరు బయటపడండి మీ శాతం అయితే. లేదంటే మీకు నీ అనుకుని ఎవరు నేర్పిస్తున్నా, లేక కూటమిలో భాగస్తులు అయింది వాళ్ళు నేర్పిస్తున్నా, లేకుంటే వైఎస్ఆర్సీపీ ఏమన్నా మీకు ఏమైనా ప్యాకేజ్ ఇచ్చిందా, లేకుంటే టీడీపీ ప్రభుత్వం ఏమన్నా మీకు ఏమైనా ప్యాకేజ్ ఇచ్చిందో మాకు అయితే తెలుసు. కానీ అది నిర్ణయించడం నువ్వు ఖచ్చితంగా నిరూపించాలను. ఒక నాయకుడి మీద ఈ పొద్దు అధికారం ఉంటేనే చేస్తాం, అధికారం లేకపోతే మేము చేయలేమనే వాళ్ళకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చింటాయి. అన్ని ప్రభుత్వాల్లో కూడా డిప్యూటీ సీఎంగా ఉండే వాళ్ళు ఉండరు. ఎన్నో పదవులు తీసుకొని కూడా ఏం చేయలేమంటారు. నిన్నటి మొన్న 36 మంది ఎంతమందో మన పరీక్షలు పాస్ అయితే వాళ్ళకు ఏది 500 పైసలకు వచ్చిన ర్యాంకులు చేస్తాను, ఫ్రీ సీట్ ఇప్పిస్తాను. నేను ఏకైక మొగాడు
పవన్ కళ్యాణ్ గారు అవి కనిపించమా మీకు? అవి చూపించండి మీరు, అవి చూపించండి ప్రజలకు. మంచి పని చేసే మంచి చూపిండి. కానీ గత ప్రభుత్వంలో కూడా అందరూ ఉండరు, ఎంపీలుగా పోటీ చేసి ఎంపీలు ఉండరు, ఎమ్మెల్యేలు ఉండరు, అందరూ ఉండరు, మినిస్టర్లు ఉండరు. కానీ ఏ పొద్దు కూడా ఎవరికి పిలిపించి పెట్టని దాఖలు లేవు. కానీ మా నాయకుడు ఈ పొద్దుడు కూడా రెక్కల కష్టంతోనే పనిచేస్తుంటే ఎప్పుడు కానీ ఎప్పుడు ప్రజల సొమ్ము తినేవాడు కాదు. ఏదో పార్టీని అడ్డ పెట్టుకొని దోషం లేదు. మన పిల్లలకు ఏది తల్లిదండ్రుల పిల్లలకు ఆశ్రయం ఇచ్చి మేమున్నాను భరోసా ఇచ్చిన నాయకుడు మా నాయకుడు. అవన్నీ కనపరావు నాగేశ్వరరావు గారు. మీరు ఎందుకు ప్రొఫెసర్లు నాకు మేధావితనం ఉందని మీరు అనుకుంటే సరిపోదు. రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. జాగ్రత్త. నువ్వు రాబోయే కాలంలో కూడా నువ్వు ఖచ్చితంగా దీన్ని విమర్శించుకోవాలి. ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి. మా